హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ దాంతోపాటు ఆల్టికాయిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆల్టికాయిన్స్ ఇంకా ఏమన్నా వెయిట్ చేయాలా, బట్ అన్ని గురించి ఏంటంటే క్లియర్ కట్గా ఈ వీడియోలో ఏంటంటే ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఫస్ట్ చూసుకుంటే అయితే బీటీసీ లిక్విడేషన్ అయితే చూద్దాం. మనకు అందరికి తెలుసు బీటీసీ అనేది లిక్విడేషన్ అయితే ఫాలో అవుద్ది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాటంలో ఏంటంటే లిక్విడేషన్ అయితే చూసుకున్నట్లయితే 67,450 లెవెల్లో కొద్దిగా లిక్విడేషన్ అయితే ఉన్నాయి. 353 ఎం అయితే మనకి ఏంటంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏంటంటే దాంట్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 72,000 ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా మనకి లివరేజ్ అయితే ఉంది. దాన్ని కూడా అయితే తీయాలి మార్కెట్. అప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి బాటంలో లిక్విడేషన్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి అప్ సైడ్ అయితే వెళ్ళుద్ది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉంది అండ్ ఫ్యూచర్లో ఏమవుద్ది అండ్ ఇంకొక 3 to 4 డేస్లో మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అది మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. దాదాపుగా ఏంటంటే నేను చెప్పినట్టు ప్రైస్ అనేది మంత్లీ లెవెల్ని తీయకుండా వెళ్తే ఖచ్చితంగా అది కొద్దిగా బీరిష్ డైవర్జన్ కింద యాక్ట్ అవుద్ది. అందుకోసం అయితే చెప్పాను పదే మనకేంటంటే ఆ లెవెల్స్కి రావాలి అని చెప్పి నేను కిందటిసారి నుంచి చాలా వీడియోస్ అయితే చేశాను. బట్ ప్రైస్ అనేది ఆ రేంజ్లోకి అయితే రాలేదు. దానికన్నా పైన అయితే ట్రేడ్ అయింది, పైకి వెళ్తూనే అయితే ఉంది. అది ఒక ట్రాప్ కింద అయితే యాక్ట్ చేసింది. ఇప్పుడు దాని గురించి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అప్ ట్రెండ్ లైన్ ఉందో బీటీసీ అనేది ఖచ్చితంగా ఈ అప్ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి ఈజీగా ఏంటంటే బౌన్స్ అవుతుంది. అండ్ సెకండ్ ఇదే లైన్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ 3 times ఏంటంటే వ్యాలిడ్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్. అయితే ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో అక్కడ మనం చూసుకున్నట్లయితే బీరిష్ సెంటిమెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుంచి ఏంటంటే మూమెంటం అయితే షిఫ్ట్ అయింది అండ్ ఎక్కువ శాతం ఏంటంటే సేలింగ్ అయితే జరిగింది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే లో టైం ఫ్రేమ్లో అండ్ ఇంకొక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. ఇది కూడా చూసుకున్నట్లయితే ఈ రేంజ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ సెకండ్ ఇదే రేంజ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ ఫోర్త్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ ఫిఫ్త్ టైం ఈ విధంగా దీంట్లోనే ట్రేడ్ అయింది అండ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయింది. బట్ ఏంటంటే మల్టిపుల్ టైంలో ఈ విధంగా ఇంక్రీజ్ అయిన ట్రెండ్ లైన్ అనేది ఇప్పుడు బ్రేక్ డౌన్ అయింది. అర్థమైందని నేను చెప్పేది క్లియర్గా. మనకి ఏదైతే 2 ట్రెండ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఏంటంటే బ్రేక్ డౌన్ అయ్యాయి. ఇప్పుడు సెంటిమెంట్ ఏంటంటే బీరిష్ సెంటిమెంట్లో అయితే ఉంది. అండ్ మార్కెట్ ఎందుకు ప్రజెంట్ ఇక్కడ ఈ లెవెల్ అయితే హోల్డ్ చేసిందంటే అక్కడ డైలీ లెవెల్కి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉంది. దీనైతే ఇది మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష్మణ్ రేఖ లాగా అన్నట్టు ఈ లెవెల్ అయితే మనకి బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా ఇమ్మీడియట్లీ ఏంటంటే బీటీసీ ఏంటంటే ఫాస్ట్గా క్రాష్ అవుద్ది. ఖచ్చితంగా వీటి మిడిల్లోకి అయితే వస్తుంది. ఈ మిడిల్లో ఎక్కడి నుంచి వెళ్ళినా 100% వ్యాలిడ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్ట్ సీజన్లో ఉంటాం. బట్ ఈ లెవెల్ కన్నా ముందే ఇంక్రీజ్ అయిందంటే ఆల్ట్ సీజన్ తొందర వస్తుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో అంత ఫాస్ట్గా అయితే నేను ఆల్ట్ సీజన్ రాదనుకుంటాను. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే ఇంకా కూడా బీరిష్ డైవర్జన్స్ అయితే ఉన్నాయి. ఆల్టికాయిన్స్ కూడా ఏంటంటే ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు ఏంటంటే డామినెన్స్ ఏంటంటే ఇంకొక 0.7% ఇంక్రీజ్ కావాలి. 0.20 నుంచి 0.70 మధ్యలో అయితే ఇంక్రీజ్ కావాలి. ఓన్లీ 0. అది 1% కూడా కాదు. అలా చూసుకున్నట్టయితే ఆల్టికాయిన్లో నియర్లీ ఒక 5 to 10% ఏంటంటే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కొన్ని కాయిన్స్లో కావు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ లెవెల్లో హోల్డ్ అయిందంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ అయితే ఉంది. అక్కడ వైట్ లైన్ ఏదైతే ఉందో ఆ వైట్ లైన్ అయితే హోల్డ్ చేసింది. పర్టికులర్గా ఈ వైట్ లైన్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో కిందటిసారి అయితే హోల్డ్ చేసిందా. ఎస్, ఇక్కడ వైట్ లైన్ హోల్డ్ చేస్తే మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతే మ్యాక్సిమం ఏంటంటే దీన్ని ఇప్పటిదాకా టెస్ట్ చేయలేదు. వైట్ లైన్ కన్నా ఎబోవ్ నుంచి అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు కూడా అది వైట్ లైన్ దాదాపుగా వచ్చింది కానీ దీని అయితే టచ్ కాలేదు. బట్ ఇప్పుడు మాత్రం దీన్ని టచ్ అయింది. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే కొద్ది వరకు ఏంటంటే ఆ డైలీ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఏమన్నా ప్రైస్ ఏంటంటే మళ్ళీ కొద్దిగా ఏమన్నా పుష్ చేస్తారా, దీన్ని కూడా టెస్ట్ చేస్తారా అనిపిస్తుంది నాకు. ఇది ఏదైతే రేంజ్ అయితే ఉందో, ఎందుకంటే ప్రైస్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఫస్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ అనేది మళ్ళీ ఈ గ్రీన్ లైన్ని దాదాపుగా టెస్ట్ చేసినంత పని చేసింది అన్నట్టు. అంటే దాదాపుగా టచ్ చేసింది. అంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే అయితే ఏదైతే ఈ ట్రెండ్ లైన్స్ ఉన్నాయో దీన్ని బ్రేక్ డౌన్ అయింది కదా. మ్యాక్సిమం ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతే ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్కి అట్రాక్ట్ అవుద్ది. అంటే ఈ ట్రెండ్ లైన్ దాకా మనకి ఈజీగా ఏంటంటే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. లేదు ఒకవేళ షార్ప్గా డౌన్ అవుతే మాత్రం ఆ ట్రెండ్ లైన్ అయితే వీక్ కావాలి. అండ్ ఎప్పుడైనా ఒకసారి మనం చూసుకుంటే హిస్టరీ ప్రకారం చూసుకుంటే ప్రైస్ అనేది ఒకటేసారి డైరెక్ట్ క్రాష్ అయితే కొద్దిగా వైట్ లైన్ కన్నా విలువ వెళ్ళి మళ్ళీ వైట్ లైన్ హోల్డ్ చేసి కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. హిస్టరీ ప్రకారం అయితే ఆ విధంగా చెప్తుంది. కాబట్టి ఏంటంటే నేను అనుకుంటాను ఆ వైట్ లైన్ కన్నా బిలో తెచ్చేసి ఒక ట్రాప్ చేసేసి మళ్ళీ ఏంటంటే ఈ వైట్ లైన్ ఎబోవ్ ఉంటే ఖచ్చితంగా కొద్ది వరకు షార్ట్ టర్మ్కి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ కొద్దిగా ట్రేడ్ కూడా వేసుకోవచ్చు. ఎవరైతే వేయాలనుకున్న వాళ్ళు అక్కడ వైట్ లైన్ కన్నా కొద్దిగా ఎబోవ్ వచ్చిందంటే అండ్ అక్కడ నుంచి మనం ఈ రేంజ్ దాకా కూడా మనం ఒక స్వింగ్ ట్రేడ్ అయితే వేయచ్చు. స్వింగ్ ట్రేడ్లో ఏ విధంగా ఉంటే మీ అందరికీ తెలుసు 1:2 రేషియోలో మనకి ఏంటంటే లాస్ అనేది స్టడీ చేసుకొని అయితే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్విక్ స్టాప్ లాస్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఏంటంటే లిక్విడ్ అయిపోతాం. ఈ విధంగా స్టడీ చేయాలి. ఈ విధంగా కొద్దిగా దీనికన్నా విలువ పెట్టేసి మన టార్గెట్స్ ఏంటంటే నియర్లీ
దాదాపుగా ఈ రెడ్ లైన్ దగ్గరికి అయితే ఉండి మన ప్రాఫిట్ రేంజ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా సెట్ చేసుకుంటేనే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వైట్ లైన్ హోల్డ్ చేస్తుంది కదా, ఈ వైట్ లైన్ నుంచి ఇంక్రీజ్ అయితే మాత్రం ఇక్కడ దాకా వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రైజెస్ మళ్ళీ ఏంటంటే మూమెంటం అనేది బీరిష్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ని అయితే హోల్డ్ చేయగలిగితే మనకి ఇమీడియట్లీ ఏంటంటే ఆల్సీన్ వస్తుంది. అండ్ ఫాస్ట్గా ఏంటంటే అన్ని కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడంటే ఈ లెవెల్ కన్నా ఎబో రావాలి, ఎందుకంటే ఈ లెవెల్ కన్నా ఎబో ఇప్పటిదాకా అయితే రాలేదు. హిస్టరీ కూడా అదే చెప్తుంది. మార్కెట్ ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే వీటికన్నా బిలో వెళ్తుంది. అండ్ దానికన్నా పైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకి చాలా మల్టిపుల్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ వీటిని బ్రేక్ చేయాలి కంపల్సరీ. బీటీసీ వీటిని మనకి బ్రేక్ డౌన్ కాకపోతే ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇప్పుడే దాకా అయితే ఆల్ట్ సీజన్ స్టార్ట్ కాదు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈథీరియం ఇంక్రీజ్ కాకుండా ఆల్ట్ సీజన్ స్టార్ట్ కాదు. చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు బీటీసీ ఇంక్రీజ్ కావాలి అండ్ దాంతోపాటు ఈథీరియం ఇంక్రీజ్ కావాలి. ఇవి రెండు ఇంక్రీజ్ అవుతేనే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. దీంట్లో ఏదన్నా మిస్టేక్ అయినా మాత్రం ఆల్ట్ సీజన్ కొద్దిగా డిలే అవుద్ది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ నుంచి క్రాష్ అవుతే నేను అనుకుంటున్నాను, నేనైతే ఆల్రెడీ ఎంటర్ అయ్యాను కాబట్టి నేను మధ్యలో ఎలాంటి ఎంట్రీలు తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఓన్లీ ఒక కీ లెవెల్ అయితే ఎంటర్ అవుదామని చూస్తున్నాను. మ్యాక్సిమం అక్కడికి వస్తేనే ఎంటర్ అవుతాను, లేకుంటే వదిలేస్తాను. ఎవరైతే మొత్తానికే బీటీసీలో ఎంటర్ కాలేదో మీరేంటంటే నేను ఒక 2 లెవెల్ చెప్తాను. మ్యాక్సిమం ఈ 3 లెవెల్లో ఎంట్రీ కావడానికి ట్రై చేయండి. బట్ నా పరంగా మాత్రం నేను స్పెసిఫిక్గా ఒకే ఒక రేంజ్ని అయితే చూస్తాను. ఎందుకంటే బీటీసీలో మల్టిపుల్ ట్రేడ్స్ అయితే నేను వేస్తున్నాను కాబట్టి నాకు ఓన్లీ ఈ లెవెల్కి వస్తేనే నేను ఎంటర్ అవుతాను. నా లెవెల్స్ వచ్చి చూసుకున్నట్లయితే ఈ 3 లెవెల్స్ అయితే సపోర్ట్ కిందనే యాక్ట్ చేస్తాయి. ఈ 3 లెవెల్లో ఏంటంటే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికే ట్రై చేస్తారు మ్యాక్సిమం. ఈ 11 డ్రాప్ అయితే ఖచ్చితంగా పింక్ లైన్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ పర్పుల్ లైన్ దగ్గర డ్రాప్ అయితే ఎల్లో లైన్. మ్యాక్సిమం ఈ 3 లైన్ నుంచి ప్రైస్ అనేది బౌన్స్ అవుద్ది. ఒకవేళ బౌన్స్ కాలేదంటే అయినా కూడా మనకి ఇంకా సపోర్ట్లే ఉన్నాయి. స్టిల్ ఏంటంటే మనం బీరిష్ డైవర్జెన్స్ అయితే ఎలాంటి ఫామ్ కాలేదు. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. మనకు చాలా సపోర్ట్స్ అయితే ఉన్నాయి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో. అందుకే చెప్తున్నాను, ఇది జస్ట్ 4 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్. మనకు 1 డేలో ఇంకా సపోర్ట్ ఉంది, వీక్లీలో సపోర్ట్ ఉంది. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ కావాలి. ఇంక్రీజ్ అవుతేనే మనకి ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. దాన్ని మైండ్లో పెట్టుకొని అయితే నేను ఏ లెవెల్లో డీసీ చేద్దాం అనుకుంటున్నా అంటే ఒకసారి అయితే చూడండి. మీ అందరికీ తెలుసు మనం ఏదైతే బాటమ్ ఉందో అక్కడైతే ఎంటర్ అయ్యాం. ఈ రేంజెస్లో క్లియర్ కట్గా ఏంటంటే ఈ రేంజ్లో మనం ఎంటర్ అయ్యాం. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ మనం ఇప్పుడు చూసుకుంట్లయితే డీసీ చేయాల్సిన లెవెల్ మళ్ళీ ఇక్కడ కూడా నేను డీసీ చేయమన్నాను. ఈ రేంజ్లో కూడా మనం డీసీ అయితే అయింది. 2 లెవెల్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం థర్డ్ టైం డీసీ చేస్తున్నాం. ఈ థర్డ్ టైంలో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఇదంతా లిక్విడేషన్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ పాయింట్ దాకా కూడా లిక్విడేషన్ అయితే ఉంది. నేను అనుకుంటాను ఈ లెవెల్ కన్నా బిలో 64,620 లెవెల్ కన్నా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా ఒకే ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వస్తుందో రాదో ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. బట్ వస్తేనే కొనుక్కోండి, లేకపోతే మాత్రం ఇంకా మీకు బీటీసీ అనేది దొరకదు. దాన్ని మైండ్లో పెట్టుకొని మీరైతే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ కొనున్నాను కాబట్టి నేను ఆ టైప్లో ట్రేడ్ చేస్తున్నాను. వస్తే నాకు బెనిఫిట్ ఉంటుంది, లేకుంటే మాత్రం వదిలేస్తున్నాను. ఓకేనా? లేకున్న వాళ్ళు మాత్రం మీరు మెల్లిమెల్లిగా డీసీ చేస్తూ యాడ్ చేయండి. ఇక్కడ 10%, ఇక్కడ 20%, ఇక్కడ 30%, ఆ విధంగా మీరు ఏంటంటే యాడ్ చేయాలి. ఓకేనా? అదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను మేజర్గా చూసుకోవాల్సిన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్. నాకు ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మ్యాక్సిమం నేను ఈ ఎల్లో లైన్ కన్నా కొద్దిగా బిలోనే ఉన్నాను. ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో అక్కడ నాకు మనకి చూసుకున్నట్లయితే 0.5 ఫిబొనాచి లెవెల్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు అక్కడ మనకి ఎల్లో లైన్ కూడా ఉంది. దాదాపుగా ఇవి 2 యాక్యురేట్గా అయితే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం నేను ఈ లైన్ అయితే చూస్తున్నాను. ఎందుకంటే ఈ లిక్విడేషన్ కూడా మార్కెట్లో అయితే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే లిక్విడ్ కింద ఉంటుంది. అండ్ ఈ రేంజెస్లో కన్నా ప్రైసెస్ అనేది ఇక్కడ లాంగ్ చేశారు కదా, అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ లాంగ్ అయింది కదా, ఈ లాంగ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ దాకా ప్రాఫిట్ వచ్చింది. అండ్ మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఈ విధంగానే ఉన్న ట్రేడ్లో. అండ్ ఇప్పుడు మాత్రం ఏంటంటే వీళ్ళు ఇంకా లాంగ్ ఆర్డర్ వదిలేశారంటే మాత్రం వీళ్ళు మనీ లిక్విడ్ అవుద్ది, ఖచ్చితంగా లిక్విడ్ అవుద్ది. మార్కెట్ ఆ విధంగా ట్రాప్ చేస్తుంది. ఖచ్చితంగా వాటికన్నా కొద్దిగా బిలో అయిందంటే 100% డైవర్జెన్స్ ఫామ్ అవుద్ది. అండ్ అప్పుడు అందరూ ప్యానిక్ అవుతారు, మనం అప్పుడు ఎంటర్ కావాలి. ఎందుకంటే ప్యానిక్ అయితేనే మార్కెట్లో ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు నేను చూసే మేజర్ లెవెల్స్ ఏంటంటే ఈ 2 లెవెల్స్లో కూడా నేను 80% ఎంట్రీ గాను. నేను మాత్రం ఎంట్రీ కావాలి అనుకోవట్లేదు. మీరు మాత్రం ఏమైనా డీసీ చేయాలనుకుంటే మెల్లిమెల్లిగా మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ నుంచి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతే నేనైతే మాత్రం వదిలేస్తాను. ఎందుకంటే నా ఆల్రెడీ 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మెయిన్ కన్సిడరింగ్ చేసే లెవెల్స్ వచ్చేసి నేను ఇదొక లెవెల్ అండ్ ఈ లెవెల్, ఈ 2 లెవెల్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ బై చేస్తాను. ఎక్కువ అమౌంట్ ఏంటంటే బీడీసీలో ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మన ఫిబొనాచి లెవెల్. ఇది చూసుకున్నట్టయితే 61,000 నుంచి 62,000 మధ్యలో ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 64,000 ఆల్వేస్ మనకి ఏంటంటే 0. ఫిబొనాచి లెవెల్. మనకి ఈ 2 రేంజెస్లో నేను ఇక్కడ ఈ 2 రేంజెస్లో అయితే డీసీ చేస్తాను, మిగిలిన ఈ లెవెల్లో డీసీ చేయను. ఓకేనా గైస్? ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ బై చేస్తాను. స్టార్ట్ చేయనేది మార్చాను, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎంటర్ అయ్యాం కాబట్టి మా ప్లాన్స్ వేరే డిఫరెంట్గా ఉన్నాయి.
మీరేంటంటే ఎంట్రీ కాలేదు కాబట్టి మీరు అవుద్దా లేదా అన్నది దాని గురించి ఆలోచించుకుంటే డీసీ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మీకన్నా ప్రైసెస్ అనేది దొరకదో ఎగ్జాక్ట్గా ఐడియా లేదన్నట్టు. ప్రైస్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే లిక్విడేషన్ చూసుకున్నట్లయితే ఎంత ఉంది, 67,000 లాస్ట్లో ఉంది. అంటే ఈ లెక్కన చెప్పాలంటే మనకి ఈ 68,000 కింద వెళ్ళిన తర్వాత లిక్విడేషన్ అయిపోతాయి. అంటే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చాలామంది ఏంటంటే లాంగ్ చేస్తారు. అది నేను రేంజెస్ చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఎందుకంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఈ రేంజ్లో ఎక్కువ అవుతుంది. ఒకసారి గమనిస్తే ఈ జోన్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ జోన్ ఫామ్ చేశానో ఆ జోన్ ఏంటంటే ప్రైజెస్ అనేది మ్యాక్సిమం ఇంక్రీజ్ చేస్తారు. అందుకోసం అనేది ప్రైజెస్ అనేది దానికన్నా బిలో వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకోసం అనేది లిక్విడేషన్ కూడా అక్కడనే ఉంది. చూసుకున్నట్లయితే నియర్లీ 67,459 దగ్గర మనకి లివరేజ్ ఉంది. అంటే ఈ లెక్కన మనం చూసుకుంటే 67,400 ఈ రేంజెస్ ఏదైతే ఉందో దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడైతే సపోర్ట్ దొరికిందో మల్టిపుల్ టైంలో ఇంక్రీజ్ అయింది కదా. కాబట్టి ఏంటంటే వీటికన్నా బిలో వెళ్ళిందంటే ఇంకా వీళ్ళ మనీ లిక్విడ్ అవుద్ది. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి లాంగ్ చేశారు, 2 times లాంగ్ చేశారు, 3 times లాంగ్ చేశారు, ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్లో లాంగ్ చేశారు. వీళ్ళకి ఏంటంటే చాలాసారి యాక్సెస్ అయితే ఇచ్చింది బీటీసీ. అండ్ ఇప్పుడు మాత్రం ఏంటంటే వీళ్ళు ట్రాప్ అవుతారు. వీళ్ళు ఇంకొకసారి కూడా బ్లైండ్గా ఎంటర్ అవుతారు. అండ్ చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కూడా 100% ఏంటంటే లిమిటెడ్ సెట్ చేస్తారు. అండ్ వీళ్ళ మనీ లిక్విడ్ అవుద్ది. లిక్విడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను అనుకున్న లెవెల్స్ అనేది ఈ లెవెల్కి అయితే వస్తాయి. ఓకేనా, దాని పరంగా అయితే ట్రేడ్ చేసుకోండి. ఇది బీటీసీలో అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ టైంలో మీరు చూసుకున్నట్లయితే అన్ని ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే బాటంలో ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ఇచ్చాను. మనకి ఎవరైతే 10 lakhs అబోవ్ అయితే ఉన్నాయో వాళ్ళకి నియర్లీ ఏంటంటే మనకి 1 crore వచ్చేటట్టు ఒక స్ట్రాటజీ అయితే ఉంది. దానికోసం పర్పస్కి ఎవరైనా కాల్ చేయాలంటే ఆల్రెడీ నాకు ఒక 3 members అయితే కాల్ చేశారు, వాళ్ళకి ఇన్వైట్ చేశాను. అండ్ మీకు కూడా ఆ విధంగా మనీ కావాలంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను దేంట్లో మనీ పెట్టాలి అండ్ మీకు ఎన్ని టైం పడుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది స్పాట్ ట్రేడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అయితే ఎంట్రీ కాలేం. ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే ఇంకా డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఫ్యూచర్ ఎంటర్ అవుతే లిక్విడేషన్ అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే బీటీసీ డామినెన్స్ మనం చూసుకున్నట్టయితే ఫాస్ట్గా డౌన్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఆల్ట్ కాయిన్స్ మనం పెట్టిన దగ్గర నుంచి కూడా మళ్ళీ షార్ప్గా డౌన్ అవుతాయి. కానీ స్పాట్లో డౌన్ కావు. మనం ఇప్పుడు స్పాట్లో ఉండాలి. ఎందుకంటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయితే అప్పుడు మనం లిక్విడేషన్ పరంగా ఏంటంటే ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకనేది నేను చెప్తున్నాను. ఒకసారి అయితే చూసుకుంటే అయితే డామినెన్స్ చూద్దాం. డామినెన్స్ ఏంటంటే ఇంకా కూడా స్టిల్ ఏంటంటే అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇది ఆగకుంటే మాత్రం ఆల్ట్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ కాదు. నేను ఏమనుకుంటున్నాను అంటే పర్టికులర్గా ఈ ఎల్లో లైన్ దగ్గర ఆగుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎల్లో లైన్ దగ్గర ఆగుద్దంటే మనకి ఇక్కడ చూసుకుంటే అయితే 55% నుంచి 50.92%. అంటే ఇంకా ఎంత ఇంక్రీజ్ కావాలి, దగ్గర 0. నియర్లీ చూసుకుంటే అయితే 0.50% తేడా అయితే ఉంది. పోయినసారి ఎంత ఇంక్రీజ్ అయింది ఇది గుర్తుపెట్టుకోండి. పోయినసారి 0.95% ఇంక్రీజ్ అయినందుకు మనకి ఆల్ట్ కాయిన్స్లో ఎలాంటి డ్రాప్ వచ్చిందో ఒకసారి అయితే చూద్దాం. మనం ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్ ఎంత డ్రాప్ వచ్చిందో ఫస్ట్ ఒకసారి సరిపోతే మనం యాక్సిస్ కాయిన్ చూద్దాం. యాక్సిస్ కాయిన్ చూసుకున్నట్లయితే మనకి అదైతే డ్రాప్ ఉందో అప్పుడు చూసుకున్నట్లయితే నియర్లీ 12% ఏంటంటే షార్ప్గా డౌన్ అయింది. ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. జస్ట్ బీటీసీ డామినెన్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఇంత వరకు కొద్దిగా మూమెంట్ అయితే వచ్చింది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ వీక్లో ఏంటంటే మనకి ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే కొద్దిగా 8 to 10% యావరేజ్గా డౌన్ అయ్యాయి. అంటే డామినెన్స్ కొద్దిగా జస్ట్ 0.7% ఇంక్రీజ్ అవుతే మనకు ఆల్ట్ కాయిన్స్లో అంత డ్యామేజ్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో సగంలో డ్యామేజ్ అయితే మళ్ళీ జరగచ్చు. అందుకోసం అనేది లిక్విడేషన్ సైడ్ అయితే వెళ్ళకండి. ఎవరైతే లివరేజ్ ట్రేడింగ్ చేయాలనుకున్నారో వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేసుకోండి. ఒకవేళ లివరేజ్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 1.2x అట్లా ఆ విధంగా ట్రేడ్ చేసుకోండి. 2x కూడా అవసరం లేదు. ఆ జోన్లో చేస్తే మీకు ఏమైనా ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే లిక్విడేషన్ కోసమే ప్రైజెస్ అనేది మల్టిపుల్ టైంలో ఎక్కువ శాతం ఏంటంటే సేలింగ్ ఎందుకు జరుగుతుందంటే బయర్స్ని ఇంకా ట్రాప్ చేస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఆల్ట్ సీజన్కి దగ్గరగా అయితే ఉన్నాం, అదైతే నాకు 100% తెలుసు. అందుకోసమే ఎక్కువ ట్రాప్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటే మాత్రం మీరు బుల్ రన్ అయితే క్యాచ్ చేయలేరు. ఇది 100% అయితే గ్యారంటీ. ఇదైతే నేనైతే క్లియర్గా చెప్తున్నాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. గ్రూప్లో ఏంటంటే అన్ని పర్టికులర్ కాయిన్స్ ఏవైతే కాయిన్స్ అనేవి ఫ్యూచర్లో మీకు ఇంక్రీజ్ అవుతాయో ఆల్ట్ సీజన్లో అవన్నీ ఏంటంటే నేను పెట్టేశాను. షిబాయిను, డాజ్ కాయిన్ ఇవన్నీ ఎందుకు డౌన్ అవుతున్నాయి, అవి ఏ టైంలో మీరు డీసీ చేయాలి, ఒకవేళ మీకు ఇంకా అక్కడ నుంచి డౌన్ అవుతే మీకు పర్టికులర్ బై జోన్స్ ఎక్కడైతే ఉన్నాయి అవన్నీ పర్టికులర్గా గ్రూప్లో అయితే ఇచ్చాను. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే మీరు చూస్తున్నారు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు బీటీసీ అనేది ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుద్దా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. నా పరంగా ఏంటంటే 100% లిక్విడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.